హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి హేమని. ఈరోజు పాస్తా స్నాక్స్ కింద తయారు చేస్తున్నాను. మా సింధు వచ్చింది, తన కోసమని పాస్తా తయారు చేస్తున్నానండి. అలాగా పాస్తాని బాయిల్ చేస్తున్నాను. బాయిల్ అయ్యాక ఇక కర్రీలాగా ఆనియన్స్ తీసుకున్నాను, టమోటా తీసుకున్నానండి, మిర్చి కూడా తీసుకున్నాను, సాల్ట్ వేసాను, టేస్ట్కి తగినట్లుగా సాల్టు, కాస్త కారం కూడా వేసానండి. ఇలాగ బాగా ఆనియన్స్ అటు బాగా మగ్గాక అప్పుడు బాయిల్ అయిన పాస్తా తీసి ఇందులో వేస్తాను నేను. మా సింధుకి చాలా ఇష్టం అండి ఇది ఇలా చేయటం. చాస్ కూడా వేస్తాను దాని మీద. ఇది ఫినిష్ అయ్యాక మీకు అది కూడా చూపిస్తానండి. పిల్లలు ఎలా తింటారు, ఎంత కష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇదిగో పాస్తా అయిపోయినట్లే. బాయిల్ అయిన పాస్తాని తీస్తున్నానండి. పాస్తా నేనే తీస్తున్నాను. సింధు చాలా ఇష్టం అండి సింధుకి ఇవి. సింధు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిందండి. దాన్ని హాస్టల్లో వేస్తారు. తిరుమల హాస్టల్లో మా వైజాగ్ జిల్లాలోనే ఉంది. అక్కడ జాయిన్ చేస్తామండి భీమిలి దగ్గరలో. దసరా సెలవులకు వచ్చింది కానీ దాంతో ఆడడానికి నాకు ఖాళీ లేదు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, బిఎస్సి తీసాడు, టెట్ తీసాడు. దానివల్ల కొద్దిగా ఖాళీ కూడా లేదండి నాకు. లేకపోతే సింధు నేను చక్కగా ఆడుకునేవాడిని. కాసేపు ఇలాగా స్టవ్ మీద మగ్గనిద్దామండి. పాస్తా అవుతుందండి. ఇక కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా కలర్స్గా కనబడుతుంది, కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ నేను సాల్ట్ వేసానండి. ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ కూడా వేసాను. వేగం మగ్గుతాయి కదండి ఆనియన్స్. పెప్పర్ కూడా వేసాను, పెప్పర్ కొద్దిగా వేసాను. నెక్స్ట్ పైన కూడా కొద్దిగా ఆనియన్స్ వేసాక దానికి పెప్పర్ వేస్తానండి. కొద్దిగా వేయమండి పెప్పరు. ఇదిగో పెప్పరు నేను తయారు చేసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ కొద్దిగా వేసాను, ఇంకొంచెం తర్వాత పైన వేస్తానండి. కొద్దిగా మగ్గనిద్దామండి, ఇంకేయట్లేదు. మళ్ళీ కారం అంటారు, కొద్దిగా పెప్పర్ పైన చల్లాను, కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసానండి. ఫస్ట్లో వేసాను, సాల్ట్ సరిపోలేదు, ఇప్పుడు కాస్త వేస్తున్నాను. బాయిల్ చేసిన పాస్తాని ఇందులో వేసానండి. కర్రీలాగే చేశాను. సింధుకి ఇలాగే ఇష్టండి. మా సింధు వచ్చింది హాస్టల్ నుంచి అండి. సింధుతో ఆడడానికి కూడా మాట్లాడడానికి కూడా ఖాళీ లేదు నాకు యాక్చువల్గా. కాసేపు మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేశాక మీకు ఇక అంతలోకి ఆనియన్స్ కట్ చేస్తానండి. సాల్ట్ టేస్ట్ వచ్చింది. కాస్త ఆనియన్స్ పెప్పర్ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నానండి.
మా జై కూడా ఉన్నాడు. జై వీడియో చేస్తున్నాడండి వాడు. ఇందాక కొద్దిగా మనం లెమన్ కూడా కొద్దిగా ఇలాగా లైట్గా పిండితే క్రష్ చేస్తాను చూడండి. లెమన్ కూడా ఆనియన్స్ కట్ చేస్తాను. కొద్దిగా ఇంటి మీద మనం లెమన్ కూడా కట్ చేస్తానండి. లైట్గానే టచ్ చేస్తున్నానండి లెమన్ రసం. ఇప్పుడు పాపాలకి ఇస్తానండి ఇలాగా కలిపేసి. చాస్ కూడా ఇంకో చాస్ కట్టేసి పిల్లలకి పాపాలకి ఇస్తానండి. కొద్దిగా ఇలాగా ఇంకా అయిపోయింది రండి, ఇంకేం లేదు. మళ్ళీ ఎక్కువగా అయితే మళ్ళీ అసహ్యంగా మెత్తగా అయిపోతుంది, తినడానికి బాగోదు. ఇది మరి మెత్తగా అయిపోతుంది. ఇది కర్రీలాగే చేశానండి. ఇదే హోటల్లో అయితే బోటీ కర్రీ కింద మాకు పెడుతూ ఉంటారు. రెస్టారెంట్లోని పాస్తా బోటీ అని పెడతారండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. పిల్లలకి ప్లేట్లో పెట్టేసి నేను వేస్తానండి. కొత్తిమీర టీ